రాకేష్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు? దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బీహార్లో పాదయాత్ర చేయడం కావచ్చు, తర్వాత తెలంగాణ సీఎం కూడా మరి ఆయన పాదయాత్రలో పాల్గొనడం కావచ్చు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాదయాత్ర చేస్తున్నారు. రెండవ విడత పాదయాత్రలో ఆయన హార్డ్ కామెంట్ చేస్తున్నాడు. సో దొంగ ఓట్లతో బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపణలు చేయడం కావచ్చు. సో మొత్తానికి మరి ఏం చెప్తారు సార్? మరి వాళ్ళే ఓట్లతో గెలిచినట్టు తెలంగాణ. ఇప్పుడు కొద్దిగా అంటే జనరల్గా నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి, ఒకవేళ ఓట్లు ఎక్కతో గెలుస్తానేమో మేము 303కి వెళ్ళి 400 దాటుతాం కానీ 245 కోసం అంటే ప్రపంచంలోనే ఏ కొద్దిగా మేడ మీద తలకాయ ఆలోచించే విషయం అది. మేము ఏదైనా నోట్లు చేస్తే ఏమంటారు, ఓటు చోరీ చేస్తే ఓటు వేయించుకుంటాను వస్తుంది. రెండోది ఇంకా దాని దాకా ఎందుకు, ఓకే అదొక పెద్ద కుట్ర, సారోస్ అనే కుట్రలో ఒక భాగము. ఎందుకంటే బంగ్లాదేశ్లో కూడా ఎట్లా చేసినారు, మొత్తము ఓటు చోరీ అనుకుంటా చేసి దాన్ని ఎక్కడెక్కడ డైవర్షన్ చేసి హిందువుల పట్ల హత్యాకాండ చేసి మొత్తం హిందువులంతా పారదోలిన రకం నుంచి ఇది మొత్తం మన షేక్ ఖలీదా జియా వల్ల జరిగిన ఇన్సిడెంట్. ఈ భారతదేశాన్ని అంటే రాహుల్ గాంధీ ఏంటంటే విదేశీ శక్తుల కుట్రలో ఒక పావు అయిపోయాడు పాపం అతను. మేమేమంటున్నామంటే ఓకే ఒకవేళ అందరం స్వచ్ఛందంగా ఉంటే ఇప్పుడు ప్రభుత్వము, ఇప్పుడు గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అసలు ఈ చోరీ ఎవరు చేసిండ్రు? స్కూటీల చోరీ, పెన్షన్ల చోరీ, లేకపోతే ఇవన్నీ చేసి ఫస్ట్ అమలు చేయొచ్చు కదా. ఆరు అమలు ఇవన్నీ చేసే బదులు అవన్నీ తర్వాత మాట్లాడచ్చు. మీరు ఎన్నికైనా ప్రభుత్వంలో ఉన్నారు, ఇది ఏదో రాంగ్ డైవర్షన్ తీసుకెళ్ళటం. ఇక అన్నిటికన్నా ముఖ్యం మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏదో ఈ మధ్యన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం స్పీకర్ గారు నోటీస్ ఇచ్చేసిండు, అదన్నా రద్దు చేసి దాని ప్రకారం మీరు ఈవీఎం తీసుకురండి. మేడ్ ఇన్ ఇటలీ, మేక్ ఇన్ రాహుల్ గాంధీ గారు మీరే పెట్టండి ఈవీఎం మిషన్. 10 నియోజకవర్గాలు ఎవరైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆర్డర్స్, మీరు ఒకవేళ దాంట్లో ఉంటే దీన్ని టెస్ట్ చేయండి కదా, మీ మిషన్ అన్న పని చేస్తే లేవో లేదు. ఇంకా ఇప్పుడు మహేష్ కుమార్ గారు ఒక సీనియర్ నాయకుడు, కొద్దిగా అంత పెద్ద రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఓకే ఆయన ఏమైనా కాదు పిసిసి ప్రెసిడెంట్ గా గౌరవప్రదమైన హోదాలో ఉన్నాడు. మాట్లాడే ముందు అంటే పదారాను మీ ఈవీఎం మిషన్లు ఎట్లా పనిచేసినాయి మరి కాంగ్రెస్ 5 లక్షల ఓటు ఖమ్మంలో 400 ఎట్లా వచ్చినాయి మెజారిటీ? కొద్దిగా వినడానికి కూడా కొద్దిగా నవ్వులాడ ఉండదు, ప్రజలు కూడా అసహించుకోకూడదు. అంటే ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు కాదు. ఇప్పుడు నేను ఒక తెలంగాణ శాసనసభ్యుడిగా ఆర్మూరు శాసనసభ్యుడు చెప్తున్నా, అందరం రిజైన్ చేద్దాం, రాష్ట్రంలో రద్దు చేసేయండి. ఇప్పుడు మీరు తెచ్చిన ఈవీఎంతో నేను గెలుకోవడం. ఇక రాకేష్ రెడ్డి గారు మీరు మీ డిమాండ్కు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా మీరు రాజీనామా చేయించండి పార్లమెంట్. ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటంటే తెలంగాణ గురించి, మహేష్ కుమార్ గౌడ్ గురించి ఒకటి దానికి చేస్తాము, ఏం చేయాలో చేస్తాంలే కానీ అది ఇప్పుడు ఒకటే చెప్తున్నాము. ఒక నిజంగా చెప్తున్నాండి, ఇప్పుడు ఇవాళ బీఆర్ ఇష్యూ ఉంది, ఓటర్ డ్రాఫ్టింగ్స్. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో కూడా 28వ తారీఖున నేనే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎన్నికల కమిషన్. ఫైనల్ డ్రాఫ్ట్ తయారవుతుంది. మీరు కావాలంటే ఈరోజు పేపర్లో వచ్చింది అనుకుంటే, ఈ రోజుల్లో నిన్న 27 నిన్న వచ్చినట్లు అది 28 నాడు మీ ఆబ్జెక్ట్స్ ఫైనల్ డ్రాఫ్ట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది, స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఎక్కడ మీకు ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా మీ పేర్లు అక్కడ పెట్టినాము. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే డ్రాఫ్ట్ లో ఇచ్చి కంప్లీట్ ఇవ్వండి 29 నాడు మీ ఆబ్జెక్షన్ తెలియజేయండి అని చెప్పింది. ఇది ఒక ఎలక్షన్ కమిషను నిరంతరం సాగే ప్రక్రియ అండి. ఉదాహరణకు ఒక వీధి ఉన్నది, ఓకే వీళ్ళు కొన్ని చెప్పిండే అబద్ధాలు కానీ ఇప్పుడు ఒక వీధి మా అంకాపూర్ ఉంది. అంకాపూర్లో సుమారు 5,000 ఓట్లు 6,000 ఓట్లు 5,000 ఓట్లు పోలింగ్ అవుతాయి. మిగతా వాళ్ళు ఏదైనా పనులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విదేశాలకు పోవడం కావచ్చు. ప్రతి వార్డుల ప్రతి బూత్ లో ఆ వార్డు ఆ వీధి తెలిసిన వ్యక్తులు ఉంటారు. ఎక్కడన్నా 10 ఓట్లు తేడా పక్క ఊరుకోవడంతో ఒప్పుకుంటారండి. ఇదంతా రాజకీయాలని ఈ తెలంగాణ ప్రత్యేకంగా ఏదైతే 6 బూటకపు వాగ్దానాలను చోరీ చేసినరో, తులం బంగారం చోరీ చేసినరో, స్కూటీలను చోరీ చేసినరో, ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ చోరీ చేసినరో, ఇవన్నీ చోరీ చేసి ప్రజలను మభ్యపెట్టడానికి తెలంగాణలో ఆడుతున్న నాటకం ఏమైందండి? ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, అకాల వర్షాలు, వరదలు మొత్తం వరదలు వచ్చి కొట్టుకుపోతున్నారు. ప్రజల పట్ల మీరు కనీస నైతిక బాధ్యత లేకుండా హాస్టల్ల పిల్లలకు భోజనం సరిగ్గా క్వాలిటీ లేదు. ఈరోజు గురుకుల ఆశ్రమాలల్లో పిల్లలకు చలికాలం వర్షాకాలంలో హీటర్లు పెట్టే పరిస్థితి ప్రభుత్వం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో నిన్న ఇవి ఏ రాష్ట్రంలో ఏ సమస్య లేదు. ఒకవేళ మీకు అంతగానో నోటి చోరీ ఉన్నట్లు మహేష్ కుమార్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఇట్లా నోటికి చోరీ ఉంటే తెలంగాణనే నమూనా తీసుకుందాం. ఇప్పుడు ఈ 10 అయితే బై ఎలక్షన్స్ వస్తాయంటున్నారు. మరి స్పీకర్ గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంది. దీంతోనే ప్రయోగం చేయండి. మీ ఈవీఎంలో పెట్టి పాత ఈవీఎంలు కరెక్టే, ఈ కొత్త ఈవీఎంలు కరెక్టే మీరే పెట్టండి.
మిడ్ ఇన్ ఇటలీ. ఒకవేళ మీకు ఇబ్బంది, కొంతమంది మీ నాయకులకు అర్థం కాకపోతే ఇటలీ భాష పెట్టండి దాంట్లో. మిడ్ ఇన్ రాహుల్, మిడ్ ఇన్ ప్రియాంక గాంధీ గారు పెట్టండి. ఈవీఎం మిషన్లు మీ దృష్టిలో ఉండండి. మీరు ఎట్లా అధికారంలో ఉన్నారు, మీరే ఉండండి. పోలింగ్ బూతుల వైపు ఒక్కొక్క పోలింగ్ బూత్ 10,000 మంది తేలిపోతుంది కదా. కాదు, మీకు మొత్తం నమ్మకం ఉంది, తెలంగాణతో ప్రయోగం స్టార్ట్ చేద్దాం. భారతదేశానికి ఎట్లయితే ఇప్పుడు మీరు అది కుల సర్వే చేసినామని చెప్తున్నారు, భారతదేశానికి నమ్మకం. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో. మేము 82,000 షాంపుల్స్, 82 లక్షల షాంపుల్స్ తీసుకున్నామని. ఇది కూడా షాంపుల్ గా తీసుకుందాం, అందరం రాజీనామా చేద్దాం తెలంగాణని. భారతదేశానికి ఎవిడెన్స్ ఇద్దాం, ప్రపంచానికి కూడా ఎవిడెన్స్ ఇద్దాం, భారతదేశమే కాదు. మీరు ఎట్లా అంటే అట్లా, మీరే కాదు బ్యాలెట్ పేపర్ అవుతుంది, బ్యాలెట్ పేపర్ అవుతుంది. ఎలక్షన్ లో బ్యాలెట్ పేపర్ జరిగింది, మరి దానికి ఎట్లా బీజేపీ అభ్యర్థి గెలిచిండు? ఈవీఎం లేదు కదా. ఇది ప్రజలని మభ్యపెట్టడం శ్రీనివాస్ గారు. మొత్తానికి మొత్తం దేశాన్ని అభివృద్ధి పథంలో ఇప్పుడు మనకి ఈ రోజు నుంచి 50% ట్యాక్స్ అండి అప్లికేబుల్. ఏది అమెరికా నుంచి సుమారు కొన్ని లక్షల ఎంటర్ప్రైనర్స్, స్మాల్ ఎంటర్ప్రైనర్స్ కి ఉపాధికి అవకాశాలు గండి కోరుతున్నాయి. భారతదేశ ప్రధానమంత్రి ఏమో ఇది ఎట్లా ఈ సమస్యలు, ఈ గడ్డు సమస్య, ఇది మామూలు సమస్య కాదు. ఇది 50% ఈ రోజు నుంచి. ఈ రోజు బుధవారము రాత్రి 12 గంటల 1 నిమిషం స్టార్ట్ అయింది. సుమారు కొన్ని లక్షల మంది నిరుద్యోగులు అవుతున్నారు. రోజులు కావచ్చు, జైలుస్ కావచ్చు, జౌలి ఇండస్ట్రీ కావచ్చు, ఇవన్నీ గ్రామీణ పరిశ్రమలు. శ్రీనివాస్ గారు, కనీసం సోయి ఉండాలి నాయకులకు. ఈ టైంలో ప్రధానమంత్రి గారు కాలుకు బల్పం కట్టుకొని చైనా పోతూ విదేశాలు తిరిగి రష్యాతో మాట్లాడి ఏదో ఒక రకంగా దీన్ని సమస్యను ఒక సాల్వ్ చేద్దాము, దీని సమస్యను కొంత తగ్గిద్దామంటే వీళ్ళేమో ఈ కులాల మధ్యన చిచ్చులు పెట్టుకుంటే కులమేమి చెప్తున్నారు రాహుల్ గాంధీ గారి సమస్య. దేశం ఏ సమస్యలు ఎదుర్కొంటున్నది? దేశం ఉగ్రవాద సమస్య, దేశం నిరుద్యోగ సమస్య, విదేశాలు మన మీద కక్ష కట్టినాయి. కక్ష కట్టినప్పుడు ప్రతిపక్షాలని ఐక్యతగా ఉండాలా. అసలు వాజ్పేయి గారి స్పీచ్లు చూడండి, ప్రధానమంత్రి పివి నరసింహరావు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఏ సమస్యలో ఏ సమయంలో సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ భారతదేశ రిప్రజెంటేటివ్ గా ప్రవర్తించింది. ఇతను విదేశీ శక్తుల కుట్రలో భాగంగా ప్రవర్తిస్తున్నాడు ప్రతి దానికి. నిన్న పెద్ద జోక్, ఇప్పటిదాకా డిబేట్ చూసాను నేను ఒకటి, ఏదో గవర్నమెంట్ టీవీలో. ఎవరు ఉప ముఖ్యమంత్రి గారు, కర్ణాటక ముఖ్యమంత్రి గారు డికే శివకుమార్, ఈ మన ఆర్ఎస్ఎస్ అది ఏముంటదండి, మేము దేశానికి గౌరవిస్తాం, దేశానికి ప్రేమిస్తామని మాట్లాడండి దాంట్లో. లేకపోతే గాంధీనో, ప్రియాంక గాంధీ గారినో, రాహుల్ గాంధీ గారిని కాదు, అది దేశభక్తి గీతం. ఓకే, దాని గురించి క్షమాపణ చెప్పిస్తున్నారు.